మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వాహన తనిఖీలు చేపట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో దాదాపు 50కి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లుగా డీసీపీ తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మందమరి పట్టణంలోని ఇల్లందు క్లబ్లో కేక్ కట్ చేసి సింగరేణి అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు ఏరియా జీఎం రాధాకృష్ణ. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కుమ్రం భీమాసాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రిలే దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. కార్మికుల దీక్షకు కూర్చొని వారికి సంఘీభావం తెలిపారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. 5 నెలలుగా జీతాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి జీతాలు చెల్లించాలంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. అనంతరం కోనేరు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కార్మికులకు అన్నదానం చేశారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కుమ్రం భీమాసాబాద్ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగజ్ నగర్ పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నితికా పంత్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి పోలీసు అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఎస్పీ నితికా పంత్. కుమ్రం భీమాసాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఊట్పల్లి ఏజెన్సీ గ్రామంలో పర్యటించారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అనంతరం కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.